వెల్కమ్ టు వికితా కిచెన్. నేను మీ వికిత. ఈరోజు మనం టేస్టీ అయిన పొనగంటి కూర ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుకు ఒక పాన్ తీసుకుని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను అండి. పచ్చిశనగపప్పు ఎంత ఎక్కువైనా పర్వాలేదు. మనం తినేటప్పుడు అవి క్రంచీగా మన పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కారం మనం వేసుకోము ఈ ఫ్రైలో. సో మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. సో నేను దీంట్లో అయితే ఎండుమిరపకాయలు 3 తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ తర్వాత కరివేపాకు అనేది కూడా మనం వేట్ చేసుకోవాలి. ఇది టేస్ట్ బాగుంటుంది. దానికని మీరు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుని పర్వాలేదు. సో ఇప్పుడు ఒక ఆనియన్ అనేది తీసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను. ఇంకా స్పైస్ కావాలంటే మీరు 4-5 పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకుని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొనగంటి కూరని వేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి 2-3 సార్లు కడగాలండి. ఎందుకంటే ఆ కూరలో కంపల్సరీ మట్టి అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు కడుక్కొని 3 సార్లు కానీ 2 సార్లు కానీ కడుక్కొని ఈ విధంగా వేసుకోండి. దీంట్లో వాటర్ మనం యాడ్ చేయమండి. ఈ విధంగా మనకి కొద్దిగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేసిన వెంటనే ఈ పొనగంటి కూరలో ఉన్న వాటర్ అనేది కిందకి ఎలాగైనా బయటకు వస్తుంది. సో మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఈ వచ్చే వాటర్తోనే మనం కుక్ చేసుకోవాలి కర్రీ అంతా. ఇప్పుడు లాస్ట్లో మనం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ ఇష్టం అండి. నా దగ్గర ఈ ప్యాకెట్ రూపంలో నాకు ఎండు కొబ్బరి నా దగ్గర ఉంది. సో లాస్ట్లో ఇది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అంటే కంప్లీట్గా ఆ కూర అంతా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా మనం కలుపుతూ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొనగంటి కూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని రోటీలోకి, రైస్లోకి అండ్ పప్పుతో పాటుగా కూడా తినొచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి